హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి. ఎందుకే పిల్ల నా మీద కోపం చెప్పుకోనే ఆ దేవుని మీద డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్లో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 183 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఓన్లీ సాంగ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని మీది ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకునే ఫోటోని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇచ్చి ఫోటోని జరుపుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకునే ఫోటోని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకునే ఫోటోని ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ 18.17 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకునే ఫోటోని ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ చేసి మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర ప్లస్ 10 అయితే చేసుకోండి. తర్వాత జూమ్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర జూమ్ అవుట్ చేసుకోండి ఫోటోని. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. దగ్గర ఇప్పుడు -10 చేసుకోండి. మళ్ళీ జూమ్ ఇన్లో వచ్చి స్టార్టింగ్ కీ యానిమేషన్ తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అవుట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ రొటేషన్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర +10 మళ్ళీ జూమ్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అవుట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి జీరో చేసుకోండి. మళ్ళీ జూమ్ ఇన్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ వచ్చేసి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర జూమ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి లాస్ట్ ఫోటోకి ఇలా కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 183 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. స్టార్టింగ్ ఫోటోకి పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి.
ఇలా 2 ఫొటోస్ వదిలేసి థర్డ్ ఫోటోకి పేస్ట్ చేసేయండి. థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసిన సెకండ్ ఫోటోకి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేయండి. థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ ఫోటోస్కి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.